అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈ రోజు మనము ఎవరైతే 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు జన్మిస్తారో వారికి ఈ 2024లో ఎలా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 2024లో ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వారికి ఎవరికి మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది, ఎవరికి మిశ్రమ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది అనేది ఫుల్ వీడియో చెప్పడం జరుగుతుంది. సో ఎవరు స్కిప్ చేయదు, లాస్ట్ వరకు చూడండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వితిన్ 1 or 2 monthsలో మీరు రిజల్ట్ కూడా చూడడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఈ 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు జన్మించి ఉంటారో వారికి ఈ 2024లో ఫస్ట్ ఎవరైతే ఉంటారో వారికి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం. ఆరోగ్యపరంగా చిన్న ప్రాబ్లమ్స్ అనేది ఎవ్రీ మంత్లోనూ రావడం జరుగుతుంది. ఎందుకు అనంటే చంద్రుడు వీరికి అధిపతి చంద్రుడు అనమాట. సో ఈ 2024లో ఏంటంటే ఆరోగ్యపరంగా మాత్రమే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి కొంచెం నెట్గా ఉంది. రిమైనింగ్ అన్ని ఫీల్డ్లోనూ అందరికీ కూడా చాలా మంచి ప్రయోజనాలు అనేది రావడం జరుగుతుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఎవరైతే జాబ్ పరంగా ట్రై చేస్తున్నారో ఫస్ట్ వారి గురించి చెప్పుకుందాం. సో ఎవరైతే జాబ్ పరంగా ట్రై చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం ఏంటంటే వారు 100% ట్రై చేసినట్లయితే, అంటే ఒక పని స్టార్ట్ చేశాక ఆ పని ఎండింగ్ వరకు కూడా కంప్లీట్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వీరికి రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి ఒక పని సగం చేసి ధైర్యం లేక ఆగిపోవడం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం. సో వారు ఏంటంటే ధైర్యంగా చేసినట్లయితే వీరికి ఎక్కడ ఏం చేసినా సరే వీరికి చాలా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది ఈ సంవత్సరం 2024లో. అలా కాకుండా వీళ్ళు మిడిల్ డ్రాప్ కనుక అయినట్లయితే వీరికి మాత్రం ఖచ్చితంగా 100% మంచి రిజల్ట్ అనేది రావన్నమాట. సో ఎవరైతే ఈ 2024లో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారు ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారో వారికి ఈ సంవత్సరం చాలా మంచి లాభాలు అనేది రావడం జరుగుతుంది. లైక్ వారు కాటన్ బిజినెస్లో ఉన్న, రైస్ బిజినెస్లో ఉన్న, అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా వరకు కూడా వీరికి అప్ టు మార్చి వరకు యావరేజ్గా ఉన్న ఆఫ్టర్ ఏప్రిల్ నుంచి ఎలా ఉంటుందంటే వీరు ఏ వ్యాపారంలో ఉన్నా సరే వారికి చాలా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. వ్యాపారంలో మంచి సేల్స్ అనేది జరగడం జరుగుతుంది. ఏ వ్యాపారం అయినా కానీ వీరు ఖచ్చితంగా 50% హయ్యెస్ట్ పొజిషన్లోకి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు ఏ పొజిషన్లో అయితే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు 10 రూపీసే ఎర్న్ చేస్తుంటే వారు ఖచ్చితంగా 60 రూపీస్ ఎర్న్ చేయడం అనేది జరుగుతుంది ఈ 2024లో. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి జాబ్ వాళ్ళు మాత్రం ఎవరైతే ఆల్రెడీ జాబ్లో ఉన్నవారు జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే ఈ సంవత్సరం వారికి మాత్రం జాబు ఒకవేళ ఆల్రెడీ జాబ్లో ఉన్నట్లయితే వారి జాబ్ ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వారికి ఖచ్చితంగా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. లేదు వాళ్ళు జాబ్ ట్రాన్స్ఫర్ అంటే వేరే దగ్గరికి వెళ్ళాలి, జాబ్ మంచి శాలరీ కోసం హైక్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వారికి హైక్ కూడా నార్మల్గా రావడం జరుగుతుంది, హయ్యెస్ట్ అయితే రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి ఎవరైతే జాబ్ రాకుండా ఉన్న వారికి అయితే ఈ సంవత్సరం వీరు ట్రై చేసినట్లయితే వారికి 100% జాబ్ రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి మ్యాక్సిమం ఈ 2024లో ఈ డేట్ ఆఫ్ బర్త్ వారికి వచ్చే సమస్యలు ఏంటి అని అంటే అది మ్యారేజ్ పరంగా లేదంటే లవ్ పరంగా అనేది చాలామంది ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి. సో ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి మ్యాక్సిమం కూడా ఈ సంవత్సరం కనుక లవ్ పరంగా ఏదైనా డిసిషన్ తీసుకునే పని అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా తీసుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి మ్యాక్సిమం 99% లవ్ అనేది ఖచ్చితంగా ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అది కాకుండా ఇంకా ఈ సంవత్సరం కనుక వాళ్ళు ట్రై చేసినట్లయితే ఏదైనా సరే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా లవ్ పరంగా వీరికి ఈ సంవత్సరం లవ్ పరంగా ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా తప్పు అనమాట. సో అంటే చెడు ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. చాలా అనేక రకమైన ప్రాబ్లంలో ఇరుక్కోవడం అనేది జరుగుతుంది ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి మ్యారేజ్ పరంగా చూస్తే వీరికి మ్యారేజ్ ఈ 2024లో వీరికి ఖచ్చితంగా మ్యారేజ్ అనేది అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ ఆగస్ట్ అనేది వీరికి మంచి ఫలితాలు అనేది ఉంది. సో ఆఫ్టర్ ఆగస్ట్ అనేది వీరికి మ్యారేజ్ అయ్యే ఫలితాలు అనేది 100% వారికి
సుఫలితాలు అనేది జరగడం జరుగుతుంది. సో ఈ లోపు ఏంటంటే వారికి తక్కువగా ఉందన్నమాట మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఈ డేట్స్లో పుట్టిన వారికి. కానీ ఏంటంటే వీరికి ఎవరినైతే వీరికి నచ్చిన వారిని మాత్రమే వీరు చేసుకోవాలనుకుంటారు. అది లవ్ మ్యారేజ్ అయితే వీరికి ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఒకవేళ అది అరేంజ్డ్ మ్యారేజ్ అయితే వీరికి ఖచ్చితంగా వారి అనుకున్న విధంగా అనుకున్నట్లు జరిగిపోతాయి. ఈ సంవత్సరం వీరు ఏ పని అనుకున్నా సరే, ఎంత కష్టమైనా సరే వీరికి మంచి కార్యసిద్ధి అనేది ఈ సంవత్సరం ఉందన్నమాట. ఈ 2024లో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వ్యాపారంలో ఉన్న వారికి అయితే వాళ్ళ చెయ్యి ఎక్కడ పెట్టినా సరే మంచి కార్యసిద్ధి, మంచి విజయాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచిగా వారు అనుకున్న దానికంటే కూడా 10 రెట్లు ఎక్కువ ఫలితం అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి అదర్ కంట్రీస్ ట్రై చేస్తున్న వారు అయితే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని అంటే 50% బాగుంది, 50% బాగాలేదనమాట. ఒకవేళ వారికి ఎవరికి బాగుంటుంది ఎవరికి బాగోదు అని అంటే అసలు నేను 2024లో చంద్రుడు అధిపతి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి, ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి అసలు ఏ ఫలితాలైనా సరే ఎవరికి హయ్యెస్ట్గా ఉంటాయి అని అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి 2, 11, 20, 29లో పుట్టిన వారికి వారి లక్కీ నెంబర్ కానీ వాళ్ళ నేమ్ నెంబర్ కానీ 1 కానీ 4 కానీ 2 కానీ 7 కానీ వచ్చినట్లయితే అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఈ 2024లో వాళ్ళ లక్కీ నెంబర్ అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం టోటల్ చేస్తే లాస్ట్కి ఒక డిజిట్ వస్తుంది, అది వీటిలో ఉన్నట్లయితే వారికి మంచి ఫలితాలు వస్తాయి. లేదు వాళ్ళ నేమ్ మొత్తం టోటల్ చేస్తే ఒక న్యూమరాలజీ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఈ నెంబర్స్లో ఉన్నట్లయితే వారికి మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఇలా లేదు అని అంటే ఇది గుడ్ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఇలా ఉన్నట్లయితే వారికి గుడ్గా ఉంటుంది, ఇలా ఉన్నట్లయితే వాళ్ళకి బ్యాడ్గా ఉండడం అనేది జరుగుతుంది. అనుకున్నట్టుగా జరగవు, వీరికి జరుగుతాయి. సో ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి మ్యాక్సిమం కూడా ఈ సంవత్సరం ట్రై చేస్తే ఏ పనైనా సరే, ఎక్కడైనా సరే, ఏదైనా సరే, అసలు జాబా, బిజినెస్సా, ఐదర్ మ్యారేజా, లేదంటే ఏదైనా చాలా కష్టాల్లో ఉన్నారు అనుకున్నా సరే ఈ సంవత్సరం వారందరికీ కూడా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. సో వారి లక్కీ నెంబర్ కానీ వాళ్ళ నేమ్ నెంబర్ కానీ ఖచ్చితంగా ఇలా ఉండాలి. లేదంటే న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకున్నా సరే వారికి మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. చాలా ఒక్క నెంబర్ చాలు, ఒకే ఒక నెంబర్ చాలు ఖచ్చితంగా మనల్ని మంచి పొజిషన్లోకి తీసుకురావడానికి. సో మన నేమ్ అట్లీస్ట్ మన నేమ్ అయినా గుడ్గా ఉన్నట్లయితే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి మస్ట్ అండ్ షుడ్గా కావాల్సిందే నేమ్ అనమాట. నేమ్ నెంబర్ మంచిగా ఉన్నట్లయితే మంచి పొజిషన్లో అనేది ఉండడం జరుగుతుంది. లేదు వారి నేమ్ నెంబర్ కనుక ఇలా కనుక ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా ఎంత ట్రై చేసినా కానీ అక్కడ దాకా వెళ్ళినా సరే బ్యాక్కి రావడం అనేది జరుగుతుంది. సో మీకు లక్కీ నెంబర్ కానీ మీ నేమ్ నెంబర్ కానీ ఇలా ఉండకుండా ఇలా ఉన్నట్లయితే మీకు జస్ట్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పిల్లలు పుట్టిన వారికైనా సరే మంచి నేమ్ అనేది పెట్టండి. వారికి ఏ నేమ్ పెడితే వారు ఇంకా మంచి పొజిషన్ వెళ్తారు అనేది చూసుకొని పెట్టినట్లయితే మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. సో చంద్రుడి అధిపతి అంటేనే వారు చాలా సాఫ్ట్ నేచర్తో ఉంటారు. సో వారికి ఏంటంటే ఒకరిని మోసం చేయడం అసలు చాలా రేర్ అనమాట. ఒకరు మోసం చేయడం అనేది జరగదు. సో అందుకే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా ఇంపార్టెంటే నేమ్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ఫీల్డ్లో ఉన్నా సరే అది. సో ఈ 2/11/2029 వారికి ఈ 2024లో అయితే వీరికి మంచి ఫలితాలు ఉంటాయి, వీరికి మిశ్రమ ఫలితాలు అనేది ఉండడం జరుగుతుంది. లేదు మాకు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఎంత ట్రై చేస్తున్నా పైకి రావట్లేదు అండ్ మాకు ఎంత ట్రై చేసినా ఏదనుకున్నా అవి జరగట్లేదు అనుకునేవారు తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వితిన్ 1 or 2 monthsలోనే రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అవ్వాలి ఆస్ట్రో న్యూమరాలజీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.